బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరం జైలు నుంచి ఖైదీ పరారీ ఘటనలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. జైలు చివరి గదిలో రాడ్డును కోసి పక్కనే ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులోకి ప్రవేశించిన ఖైదీ అక్కడి నుంచి తప్పించుకున్నాడని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు కోర్టుకి తరలిస్తుండగా తప్పించుకున్నాడని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, ఈ ఖైదీ పరారైన ఘటన మొత్తం సంచలనంగా మారింది. ఈ ఖైదీ పరారైన ఖైదీ కోసం గన్నవరం పోలీసులతో పాటు ఇటు విజయవాడ పోలీసులు కూడా తీవ్రంగా గాలిస్తున్నారు. విజయవాడతో పాటు కృష్ణా జిల్లాలో పలు దొంగతనాల కేసులో కీలక ముద్దాయిగా మారిన చిన్నబోయిన కోటేశ్వరరావుని 3 నెలల క్రితం గన్నవరం సబ్ జైలుకి తరలించడం జరిగింది. అయితే 3 నెలల నుంచి గన్నవరం సబ్ జైల్లోనే కోటేశ్వరరావు ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఈ రోజు కోర్టుకు హాజరుపరచాలి. అయితే కోర్టుకు హాజరుపరుస్తున్న తరుణంలో చిన్నమనేని కోటేశ్వరరావు తప్పించుకు పారిపోయాడు, పోలీసులు కళ్ళు కప్పి అని ఇటు జైలు సిబ్బంది చెప్తున్నారు. కానీ అసలు విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఈ గన్నవరం సబ్ జైలుకి సంబంధించి గన్నవరం సబ్ జైలు ముందు ఎంఆర్ఓ కార్యాలయం పాతది ఉంటుంది. అయితే దానికి ఆ సబ్ జైలుకి గన్నవరం ఎంఆర్ఓ కార్యాలయానికి మధ్యలో ఒక గోడ ఉంటుంది. గోడకు కూడా చిన్న సైజు గది ఉంటుంది. ఆ గదికి కూడా ఇనపరాదులతో కూడిన ఒక ఫెన్సింగ్ లాంటిది ఒకటి ఉంటుంది. అయితే ఆ ఫెన్సింగ్ ని వంచి అలాగే ఆ సెల్లు అంటే ఆ గదికి సంబంధించిన మరొక గది ఉంటుంది. ఫెన్సింగ్ వెనక మరొక గది ఉంటుంది. ఆ మరొక గదికి ఉన్న రాష్ట్రం కూడా పూర్తిగా వంచినట్టు తెలుస్తుంది. అయితే గత 3 రోజులుగా ఈ ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. 3 రోజుల తర్వాత ఇవాళ పోలీసుల కళ్ళు కప్పి ఆ సెల్లులో నుంచి దూకి పాత ఎంఆర్ఓ కార్యాలయం నుంచి బయటికి దూకి పారిపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ విషయం కనుక మీడియాకి తెలిస్తే ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయో అని జైలు సిబ్బంది మరో విధంగా కథ అన్నట్టు తెలుస్తోంది. తాము కోర్టుకు హాజరుపరుస్తున్న టైంలో మా కళ్ళు కట్టి మా కళ్ళ ముందే పారిపోయారని జైలు సిబ్బంది చెప్తున్నారు. అయితే దీనిపైన జైలుకి సంబంధించిన జైలు ఉన్నతాధికారులకు స్పందిస్తుంటే వారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావడం లేదు. మేము ఇంకా వెతుకులాటే పనిలో ఉన్నామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఈ పరారైపోయిన కోటేశ్వరరావు పైన ఇటు గన్నవరం పోలీసులతో పాటు విజయవాడ పోలీసులు కూడా తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ సింగనగర్ కి చెందిన చిన్నమనేని కోటేశ్వరరావుకి అతని బంధువుల ఇంటికి ఏమైనా వెళ్ళాడా అని ఇటు నన్న పోలీసులతో పాటు సింగనగర్ పోలీసులు కూడా పూర్తిగా సింగనగర్ మొత్తాన్ని జల్లెడపడుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే 7 విజయవాడకు సంబంధించిన 3-4 కేసుల్లో దొంగతనాల కేసుల్లో ఇతని హస్తం ఉండడంతో అలాగే దొంగతనాల్లో ఎక్స్పర్ట్ అని కూడా చిన్నమనేని కోటేశ్వరరావు చెబుతూ ఉంటారు. అటువంటి కీలకమైన దొంగ ఇలా పోలీసుల కళ్ళు కట్టి పారిపోవడంతో ఇటు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు ఏం చెప్తారా అని ఇటు ఉన్నతాధికారుల నుంచి స్పందన ఎలా వస్తుందా అని ఇటు జైలు సూపరింటెండెంట్ జైలు అధికారులతో పాటు సిబ్బంది అంతా కూడా ప్రస్తుతం కొంచెం భయపడుతున్న పరిస్థితి. మీడియాకి ఎక్కడా లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంతగా సమాచారం లీక్ అవుతుంది. అయితే ఆ గది క్లోజ్ చేసిన గదిని ఏ విధంగా ఓపెన్ చేశారు అనేది కూడా ఇక్కడ మిస్టరీగా మారింది. సాధారణంగా సబ్ జైలు లాంటి ఎటువంటి చేతిలో ఆయుధాలు లాంటివి కూడా ఏముండవు, కనీసం కోయడానికి రంపం కూడా ఉండదు. అలాంటిది ఎలా వెళ్ళాడు అనేది కూడా ఆలోచిస్తున్నారు ప్రస్తుతం పోలీసులు. రైట్ సాయి, థ్యాంక్ యూ.